నమస్తే. నేను మీ అశ్విని కుమార్. వెస్ట్ బెంగాల్ గురించి అడుగుతున్నారు. వెస్ట్ బెంగాల్ మీద వీడియో చేయండి అని చాలా కామెంట్స్లో పెట్టారు. వెస్ట్ బెంగాల్ పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతానికి వెస్ట్ బెంగాల్ అయితే మరో బంగ్లాదేశ్గా మారబోతోందా అన్న సందేహాలు అయితే చాలామందికి వస్తున్నాయి. గత 24 గంటల్లో నదియాలో కానీ ముషీర్దాబాద్లో కానీ జరిగిన ఉద్రిక్త వాతావరణ ఒక వర్గం లేదా ముస్లింలు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుకి వ్యతిరేకంగా అంటూ ఘర్షణలు, ఇవన్నీ కూడా చాలా టెన్షన్గా వెస్ట్ బెంగాల్లో పరిస్థితులు కనబడుతున్నాయి. కానీ చాలా రిలాక్స్గా కూర్చున్న వ్యక్తి ఎవరు అంటే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఎందుకంటే ఆవిడ అనుకున్నట్టుగానే జరుగుతున్నాయి, ఆవిడకి అనుకూలంగానే జరుగుతున్నాయి అన్నట్టుగా భావిస్తోంది మమతా బెనర్జీ. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె కోరుకుంటుంది కూడా ఇలాంటి ఉద్రిక్త వాతావరణమే. ఎక్కడికక్కడ రణరంగంగా మారాలి, గొడవలు జరగాలి, ముస్లింల వర్గం అంతా కూడా ఆమెకి కన్సాలిడేట్ అవ్వాలి, అయ్యాకే ఆమెకి ఏమన్నా విజయ అవకాశాలు ఉంటాయి అన్న ఒక ఆశ కనబడుతోంది. అందుకే ఇలాంటివి రెచ్చగొడుతూనే ఉంటుంది ఇంకొక సంవత్సర కాలం పాటు. ఢిల్లీలో కూడా బెంగాలీస్ మీద దాడులు చేస్తున్నారు లోకల్ పీపుల్ అక్కడ ఢిల్లీలో అంటూ కూడా ఒక రకమైన ఫేక్ న్యూస్ను కూడా స్ప్రెడ్ చేయడం మొదలుపెట్టారు టీఎంసీ పార్టీ నాయకులంతా. ఆఖరికి ఒక జర్నలిస్ట్ వెళ్ళి అక్కడ బెంగాలీ వాళ్ళని, మీ మీద ఏమన్నా దాడి జరిగిందా అంటే ప్రశాంతంగా ఉన్నాం ఇదివరకటి కన్నా కూడా అని ఢిల్లీలో బెంగాలీస్ చెప్పారు. సో ఇలాంటివి కూడా రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తోంది టీఎంసీ పార్టీ వెస్ట్ బెంగాల్లో. శ్రీరామనవమి రోజు చూసాము, శుభేందు అధికారి, విహెచ్పి, ఆర్ఎస్ఎస్ వీళ్ళంతా కూడా శ్రీరామనవమి ర్యాలీస్ మొత్తం అంతా బెంగాల్లో బ్రహ్మాండంగా జరిగింది. ఎప్పుడూ లేదు చెప్పచ్చు, మొట్టమొదటిసారిగా 1 కోటి మంది పైన హిందూస్ అంతా కూడా ఈ ర్యాలీస్లో పాల్గొన్నారని. దీన్ని బట్టి అర్థమవుతోంది శుభేందు అధికారి ఎప్పుడైనా అనుకుంటే టీఎంసీలోకి వెళ్ళి మంచి పదవి పొందొచ్చు, కానీ ఆయన బీజేపీలో నుండి బీజేపీని ముందుకు తీసుకెళ్ళడానికే ప్రయత్నిస్తున్నాడు. గత 7-8 సంవత్సరాలుగా ఆయన కోరిక ఒకటే, బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని. ఆయన పడుతున్న కష్టం, అట్లాగే హిందూ ఓట్స్ అంతా కూడా మొబిలైజ్ అవ్వాలి, సింగిల్గా కన్సాలిడేట్ అవ్వాలి బీజేపీ వైపు. కానీ ఆయన చేస్తున్న ప్రయత్నం శ్రీరామనవమి రోజు ర్యాలీస్లో క్లియర్గా కనబడింది. కలకత్తా అయితే టీఎంసీ స్ట్రాంగ్ హోల్డ్. కలకత్తాలో హిందూస్ ర్యాలీ చూసి టీఎంసీ ఖచ్చితంగా లెక్కలు వేసుకుంటూ ఉంటుంది రాబోయే అసెంబ్లీ ఎన్నికలకి ఎట్లా గట్టెక్కాలని. దౌర్భాగ్యం అనుకోవచ్చు మనం, వెస్ట్ బెంగాల్లో ఎక్కడా కూడా డెవలప్మెంట్ కోరుకోరు. అక్రమ వలసదారులను వాళ్ళందరినీ ప్రోత్సహిస్తూ ఉంటుంది ప్రభుత్వం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కానీ అక్కడ ప్రజలు ఆలోచించరు, ప్రభుత్వం ఎట్లాగా ఆలోచించట్లేదు. ప్రజలు కూడా కనీసం ఉద్యోగ అవకాశాలు ఎట్లా వస్తాయి ఏంటి అనేది కూడా ఆలోచించకుండా ప్రభుత్వం మాయలో పడిపోయారు. అదే నడుస్తుంది వెస్ట్ బెంగాల్లో. ఏ నాయకుడు చెప్పినా కూడా, లేదా ఎంతగా ప్రజలు చెప్పినా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీజేపీకి సంబంధించి ఆయుష్మాన్ భారత్ లాంటివి ఇంట్రడ్యూస్ చేసినా కూడా వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఇంకా దాన్ని అమలుకి ఒప్పుకోలేదు మమతా బెనర్జీ. ఎందుకంటే తెలుసు ఇలాంటి స్కీమ్స్, పథకాలన్నీ కూడా అమలు అవుతే ప్రజలు ఏమైపోయినా పర్లేదు కానీ అక్కడ తన అధికారం కోల్పోతుందని మమతా బెనర్జీకి చాలా గట్టిగా తెలుసు. గత ఎన్నికల ఫలితాలు ఇవన్నీ చూసుకుంటే 2019లో బీజేపీ ఒక సునామీ అని చెప్పచ్చు. అప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు 2019లో ఎవరూ ఊహించలేదు 18 స్థానాలు గెలుచుకుంది. 22 స్థానాలకు పరిమితమైంది టీఎంసీ పార్టీ. బీజేపీ సర్జింగ్ అన్నారు. బీజేపీ వెస్ట్ బెంగాల్లో అధికారం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలో కైవసం చేసుకుంటుందని చాలామంది ఊహించారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పీఠం ఎక్కుతుందని కూడా ఊహించారు. అక్కడే ఆ స్పెక్యులేషన్తోనే టీఎంసీ లేదా కాంగ్రెస్ కూటమి, ప్రస్తుతం కాంగ్రెస్ కూటమి వీళ్ళందరూ కూడా ఒక అలర్ట్ అయ్యారని చెప్పచ్చు. అలర్ట్ అయ్యి 2021లో వన్ సైడ్గా మమతా బెనర్జీకి ఓట్లు వేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో 215 స్థానాలు గెలుచుకుంది బీజేపీ. అయినా కూడా 77 అసెంబ్లీ స్థానాలు గెలుచుకొని మొట్టమొదటిసారి వెస్ట్ బెంగాల్ చరిత్రలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు అది కూడా మొట్టమొదటిసారి 0 స్థానాలకే పరిమితమైనవి వెస్ట్ బెంగాల్లో. కారణం ఇందాక నేను చెప్పినట్టుగానే మొత్తం అంతా ఎక్కడ బీజేపీ అధికారంలోకి వస్తుందా అని కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్స్ 2%, 1% ఇవన్నీ కూడా కలుపుకొని టీఎంసీకి ఓటు వేశారు. ఆ 4.5% ఓట్ షేర్ డిఫరెన్స్ ఇప్పటికీ కూడా నడుస్తూనే ఉంది. 2021 అసెంబ్లీ ఎన్నికలప్పటి నుంచి వెస్ట్ బెంగాల్లో
బీజేపీకి, టీఎంసీకి. 39.8% దగ్గర బీజేపీ ఆగుతోంది. 44.5%, 4% దగ్గర తృణమూల్ కాంగ్రెస్ ఓట్ షేర్ ఉండబోతోంది. ఈ గ్యాప్ని అట్లా కవర్ చేయాలి. ఇప్పుడు బీజేపీ ముందున్నదంతా కూడా ఈ గ్యాప్ని కవర్ చేయాలి. ఈ కాంగ్రెస్ కమ్యూనిస్ట్ ఓట్ బ్యాంక్ని బీజేపీ వైపు షిఫ్ట్ చేసుకోవాలి. సువేందు అధికారి నందిగ్రామ్ వరకు ఇవంతా కూడా కాన్ఫిడెంట్గా ఉన్న వెస్ట్ బెంగాల్లో ఎట్లా గెలవాలి, వెస్ట్ బెంగాల్లో బీజేపీని అధికారంలోకి ఎట్లా తీసుకురావాలి. అందుకే ప్రస్తుతం కమ్యూనిస్ట్ పార్టీలు అయితే కొంత ఓటు బ్యాంకు బీజేపీ వైపు షిఫ్ట్ అవుతున్నట్టుగా కనబడుతుంది మనకి వెస్ట్ బెంగాల్లో. ఆర్ఎస్ఎస్, విహెచ్పి కూడా ఇంతవరకు ఎప్పుడూ కూడా ఇంత ఫోకస్ పెట్టలేదు. వెస్ట్ బెంగాల్ మీద ఫోకస్ పెట్టి హోంమంత్రి అమిత్ షా కూడా మా టార్గెట్ వెస్ట్ బెంగాల్ అని చెప్పారు. సో ఈ స్టేట్మెంట్స్ వస్తూనే ఉంటాయి, కానీ గ్రౌండ్ రియాలిటీలో ఎట్లా ఉన్నది అయితే మనం ఆలోచించుకోవాలి. మమతా బెనర్జీకి తెలుసు తన వయసు రీత్యా, లేకపోతే తన తర్వాత కూడా టీఎంసీ పార్టీని పుల్ చేయగలిగే గట్టి నాయకుడు కూడా సమర్థుడు ఎవరు కనబట్టలేదు. తన మేనల్లుడు ఇట్లా వీళ్ళందరూ అనుకున్నా కూడా ఎంత కాంపిటీషన్ తట్టుకొని ముందుకు తీసుకెళ్ళగలరా అనే అనుమానం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో అందుకే ఈసారి 2026లో గెలిచి తర్వాత ఆమె వారసుడిని ఎవరినైనా ప్రకటించాలనుకుంటోంది. బీజేపీ లాంటి పార్టీకి ఇస్తే గట్టిగా ఇంకా ఎస్టాబ్లిష్ అయిపోతారు, కదలరు. కమ్యూనిస్ట్ కంచుకోట బదులు కొట్టి టీఎంసీ వచ్చింది. ఇప్పుడు టీఎంసీ కనుక బీజేపీకి ఛాన్స్ ఇస్తే బీజేపీ పునాదులు వేసుకుంటుందని మమతా బెనర్జీకి బాగా తెలుసు. అందుకే ముస్లింల ఓటర్స్ నుంచి తీసేస్తున్నారంటూ ఒక ప్రయోగం చేసింది. ఆఖరికి సెల్ఫ్ గోల్ అయింది మమతా బెనర్జీకి. ఎందుకంటే అప్పుడంతా కూడా హిందూ ఓటర్స్ని తీయటంలో టీఎంసీ ఆ పనిలో నిమగ్నమైందని ఈసీను అట్లాగే బీజేపీ సాక్ష్యాధారాలతో బయటపెట్టారు. అక్రమ వలసదారుల్ని అరికట్టాలంటూ కేంద్ర హోంమంత్రి పూర్తిగా ఫెన్సింగ్ వేయాలి వెస్ట్ బెంగాల్ చుట్టూ అటు సరిహద్దుల్లో అంటే మమతా బెనర్జీ ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే ఆమెకు తెలుసు అక్రమంగా ఆ రాష్ట్రంలోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆమె ఆధార్ కార్డులు ఇచ్చి ఆ ఆధార్ కార్డ్స్ ద్వారానే వాళ్ళకి ఓటు హక్కు కల్పించి తన వైపు మళ్లించుకుంటుంది. తన ఓటు బ్యాంక్గా మలుచుకుంది ఇన్ని సంవత్సరాలు. అందుకే బెంగాల్కి ఫెన్సింగ్ వేయాలన్నా కూడా ఆమె ఎక్కడ ఏకీభవించట్లేదు. సో రాబోయే రోజుల్లో చూడాలి మనం. వెస్ట్ బెంగాల్లో బీజేపీ ఎంత పుంజుకుంది, ఎలా పుంజుకుంటోంది అని చెప్పడానికి టీఎంసీ సూరి ఎమ్మెల్యే బికాష్ రాయ్ చౌదరి ఒకటే స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ బంకురా అనేది కూడా బీజేపీకి పెద్ద బ్యాస్టన్ అవుతుంది. కాకపోతే ఎక్కడా కూడా సెబటేజ్ అనేది జరగకూడదు. సెబటేజ్ జరగకపోతే బీజేపీకి పెద్ద బ్యాస్టన్ కాబోతోందని టీఎంసీ సిట్టింగ్ ఎమ్మెల్యేని స్టేట్మెంట్ ఇచ్చారంటే ఎన్ని సంవత్సరాలు అక్కడ ఎట్లా సెబటేజులు జరుగుతున్నాయి ఏంటి అనేది అంతా కూడా అర్థమవుతుంది. మమతా బెనర్జీ నదియా జిల్లాలో కానీ ఈ ముర్షిదాబాద్లో జరిగిన వైలెన్స్ల మీద ఎక్కడా ఒక్క నోరు వెప్పదు. ప్రశాంతంగా ఉందని చెప్తుంది. అంత ప్రశాంతంగా ఉంటే ఇంటర్నెట్స్ అంతా కూడా ఎందుకు షట్ డౌన్ చేసింది? ఇంటర్నెట్ సర్వీసులు బయట ప్రపంచానికి ఇక్కడ ముస్లింలు హిందువుల మీద దాడి చేస్తుంది తెలియనివ్వకూడదు అన్నదే ఆమె మెయిన్ ఉద్దేశం. ముస్లింలు దాడి చేస్తూనే ఉండాలి, దాడి చేసి ఆ ముస్లిం ఓటు బ్యాంక్ అంతా కూడా టీఎంసీ వైపుకి రావాలి. అందుకే ఇంటర్నెట్ సర్వీసులన్నీ కూడా బంద్ చేసింది. ఎక్కడా కూడా ఆవిడ జంగీపూర్లో కూడా జరుగుతున్న అల్లర్లు కూడా ఏవి కూడా బయటికి రానియకుండా చేస్తోంది. ఇంకా పెద్దగా స్కాముల గురించి చాలా స్కాములు ఉన్నాయి. ప్రస్తుతం గత 6 రోజులుగా అందరూ మాట్లాడుకుంటున్న స్కామ్ ఎస్ఎస్సి స్కామ్ గురించి అందరికీ తెలిసిందే. టీచర్ల రిక్రూట్మెంటు లంచాలు తీసుకొని 26,000 మంది టీచర్లని లంచాలు తీసుకున్నారు. రిక్రూట్మెంట్ అన్నారు. ఎవరెవరికి రిక్రూట్మెంట్ ఇచ్చారో వాళ్ళ పేర్లు వెల్లడించలేదు. సుప్రీంకోర్టు మొట్టికాయలేసింది. వాళ్ళందరూ అనర్హులని. వాళ్ళతో మాట్లాడడానికి తన ఇంటికి రమ్మంది. తెల్లవారుజాను 3 గంటల నుంచి ఆ 26,000 మంది టీచర్ల తరఫున వచ్చిన వాళ్ళందరూ బయట వేచి చూస్తుంటే ఇవి మాత్రం ఒక్కరిని కూడా లోపలికి రానివ్వలేదు. ఎవరికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు, ఎవరితో మాట్లాడలేదు. ఇది పెద్ద స్కాము. ఈ స్కామ్లే కాక అంతకుముందు నేను చూస్తూనే ఉన్నాం. రేషన్ స్కాములను చూసాము, జాబ్ స్కామ్ చూసాము, రోజ్ మిల్లర్ స్కామ్ చూసాము, శారదా స్కామ్ గురించి అందరికీ తెలిసిందే. స్కామ్స్తో నిండిపోయింది వెస్ట్ బెంగాల్, కరప్షన్తో నిండిపోయింది, వైలెన్స్తో నిండిపోయింది. అయినా కూడా బెంగాల్ ప్రజలు ఇప్పటికీ ఇంకా పూర్తిగా టీఎంసీకి ఆప్షన్ బీజేపీ కింద చూస్తున్నారనేది అయితే నాకు కూడా అనుమానాస్పదమే. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఎంత ప్లాట్ఫామ్ వేసుకున్నారంటే ఈ 15 సంవత్సరాల్లో ఎక్కడా కూడా సాలిడ్గా ఒక 30% ఓటు బ్యాంకు ఆమెకి గ్రౌండ్ బేస్లో వేసుకుంది. భారతదేశంలో బీజేపీ అట్లా ఒక 30% ఓట్ బ్యాంక్ అనేది ఫిక్స్గా పెట్టుకుందో
వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీకి 30% ఉంది. ఆ 30% కూడా ముస్లిమ్స్ అవ్వచ్చు, క్రిస్టియన్స్ అవ్వచ్చు, లేదా అక్రమ వలసదారులు ఎవరైనా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వీళ్ళైనా అవ్వచ్చు. ఏదైనా కూడా 30% ఓటు బ్యాంక్ అనే దగ్గర మమతా బెనర్జీ స్టార్ట్ అవుతుంది. బీజేపీ వీళ్ళందరికీ కూడా 0 నుంచి స్టార్ట్ చేసుకొని రావాలి ఆమెను దాటడానికంటే. మమతా బెనర్జీకి అందుకే ఎప్పుడు కూడా ఆమె కావాల్సిందంతా ఉమ్మా కావాలి, ఉమీద్ లాంటి వాళ్ళు కాదు, షరియన్లు కావాలి, సంవిధానం కాదు, ఆమెకి రైట్స్ కావాలి, ఎప్పుడు అల్లలు జరుగుతూ ఉండాలి, రిఫార్మ్స్ కాదు, పోలీస్ వెహికల్స్ అంతా కూడా టార్చ్ అయ్యి అన్ని గొడవలు జరుగుతున్నా కూడా ఆమె ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ మీద కానీ అట్లాగే ఈ ఎస్ఎస్సి స్కామ్ దీనికి సంబంధించి ఆమె సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చిన అట్లాగే వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ పార్లమెంట్లో పాస్ అయినా ఆమె నేను రాజ్యాంగాన్ని కాన్స్టిట్యూషన్నే నేను పట్టించుకోను అసలు అంటుందంటే మోనార్క్ లాగా ఎక్కడి దాకా వెళ్ళిపోయింది మమతా బెనర్జీ అనేది అయితే అందరికీ అర్థమవుతోంది. ప్రస్తుతానికి వెస్ట్ బెంగాల్ సర్వే అనేది అయితే ఇంకేమీ జరగలేదు. సబ్స్క్రైబర్స్ వెస్ట్ బెంగాల్ మీద పెట్టమన్నారు కాబట్టి ఈ వీడియో ఒకటి చేస్తున్నాను. కానీ వెస్ట్ బెంగాల్లో పూర్తిగా ప్రస్తుతానికి హిందూ మొబిలైజేషన్ స్టార్ట్ అయింది. అట్లాగే కాంగ్రెస్ ఓటు బ్యాంక్ కాదు, కమ్యూనిస్ట్ ఓటు బ్యాంక్ మొట్టమొదటిసారిగా బీజేపీ వైపుకి మొగ్గు చూపుతోంది, మొబిలైజ్ అవుతోంది. గ్యాప్ అనేది అయితే 5% ఉంది, 4.5 to 5% ఉంది బీజేపీకి, టీఎంసీకి. ఆ గ్యాప్ని ఎవరు కవర్ చేస్తారు, ఎట్లా కవర్ చేస్తుంది? బీజేపీ టీఎంసీ నుంచి కూడా చీల్చుకుంటుంది యాంటీ ఇన్కంబెన్సీ. అట్లాగే కమ్యూనిస్ట్ ఓటు బ్యాంక్ అన్నట్టుగా వీళ్ళందరినీ హిందూ ఓటు బ్యాంక్ అంతా కన్సల్టేట్ చేసుకుంటుందా? ఇవన్నీ అయితే మనం వేచి చూడాలి. వాళ్ళ టెన్షన్ అనేది ఒక చిన్న వీడియో పెడతాను. ప్రస్తుతం టీఎంసీ ఎంపీలు అయితే కళ్యాణ్ బెనర్జీ వీళ్ళందరూ బహిరంగంగానే తిట్టుకుంటుందంతా కూడా వీడియో సర్క్యులేట్ అవుతున్నాయి. అంతేకాక ఇంకొక ఎంపీ సౌగత్ రాయ్ అయితే పబ్లిక్గానే ఒక స్టేజ్ మీద మీటింగ్ జరుగుతుంటే అక్కడ జనాలు రాలేదు. ఆ టెన్షన్తో ఆయన స్టేజ్ మీద కూర్చొని ధూమపానం చేస్తున్నాడంటే టీఎంసీ ఎంపీలు లేదా టీఎంసీ క్యాడర్ రాబోయే అసెంబ్లీ ఎన్నికలకి ఎంత టెన్షన్ పడుతున్నారనేది అయితే అర్థమవుతుంది. ఇవి ఎల్పిజి ప్రైజుల గురించి, సిలిండర్ ధరలు పెరిగినాయని చెప్పి బాగా గొడవ చేసి వెస్ట్ బెంగాల్లో రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తోంది. కానీ ఈ ఎల్పిజి ప్రైజులు 475 రూపాయల చొప్పున తగ్గించి ఉజ్వల బెనిఫిషరీస్కి ఇచ్చినప్పుడు ఆమె ఏం మాట్లాడలేదు. అలాగే 175 రూపాయలకి అదర్స్కి ఇచ్చినప్పుడు పెట్రోలు, డీజిల్ ఎక్సైజ్ మీద 3 సార్లు ఎక్సైజ్ ట్యాక్స్ కట్ అయినప్పుడు, డ్యూటీ కట్ అయినప్పుడు అప్పుడు ఏం మాట్లాడలేదు. కానీ ఇప్పుడు ఏదో బయటకు వచ్చి అన్యాయం జరిగిపోతుందని గోల పెడుతోంది. ఈ విషయం తెలుసుకుంటంలోనే ఈ విషయాన్ని కమ్యూనికేట్ చేయటంలో బెంగాల్ బీజేపీ ఇంకా వెనకబడింది. ఓన్లీ ఫోకస్ చేస్తుంది ప్రస్తుతం బీజేపీ బెంగాల్లో హిందూ ఓట్ బ్యాంక్ కన్సాలిడేట్ చేయటంలోనే. హిందూ ఓట్ బ్యాంక్ కన్సాలిడేట్ చేస్తూనే వెస్ట్ బెంగాల్ ఆర్థికంగా ఎంత వెనకబడింది, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న స్కీములు పథకాలని మమతా బెనర్జీ అట్లా అడ్డుకుంటోంది. ఇవన్నీ కూడా చెప్పాల్సిన బాధ్యత బీజేపీ మీద ఉంది. అప్పుడే ప్రజలు అర్థం చేసుకుంటారు వెస్ట్ బెంగాల్ ప్రజలు. అప్పటిదాకా ఈ 5% ఓట్ షేర్ అనేది అయితే లేదా ఓట్ బ్యాంక్ ఆ డిఫరెన్స్ రన్ అవుతూనే ఉంటుంది. ఒక్క హిందూ ఓటు బ్యాంక్ కన్సల్టేషనే కాకుండా వెస్ట్ బెంగాల్ ఎక్కడ వెనకబడింది, ఏ రకంగా వెనకబడింది, బీజేపీ వస్తే ఏం చేస్తుంది, ఈ ఆయుష్మాన్ భారత్ లాంటి వాళ్ళందరికీ సీనియర్ సిటిజన్స్కి ఎంత ఉపయోగం, దాన్ని మమతా బెనర్జీ ఎట్లా అడ్డుకట్టి వేస్తోంది, ఇవన్నీ చెప్పాల్సిన బాధ్యత కూడా బీజేపీ మీద ఉంది. ఒక్క హిందుత్వం మీద వెళ్తే మాత్రం వెస్ట్ బెంగాల్ లాంటి స్టేట్లో గెలవటం కొద్దిగా అనుమానమే. థ్యాంక్ యూ.